మెగా ఇంటి కోడలు బంగారం అండి. మెగాస్టారే కాదు, ఆ ఇంట్లో ఎవరైనా సరే అంత ముఖ్యంగా మానవులకి ఏదో ఒకటి చెయ్యాలి అనేదే కాదు. మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా ఉపయోగపడాలి, ఏదో ఒక రకంగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆ గాలిలోనే ఉంటదో ఏమో తెలీదు. ఏదేమైనా మెగా ఇంటి కోడలు, మెగా ఇంటి కోడలుగానే అనిపించుకుంది. 150 ఓల్డేజ్ హోముల్ని ఆమె దత్తత తీసుకుందట. 150 మందిని కాదు, 150 ఓల్డేజ్ హోములు. దాదాపు ఒక్కొక్క చోట 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, ఇంకా అంతకు మించి కూడా ఉండొచ్చు. అలాంటివి 150 అంటే కొన్ని వందల వేల మందిని ఆమె దత్తత తీసుకుంది. ఓల్డేజ్ హోముల్లో ఎవరెవరు ఉంటారు మనందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఇవన్నీ వదులుకుని అక్కడికి లాస్ట్ ప్రయాణం అక్కడ చాలా హ్యాపీగా ఉండాలని ఓల్డేజ్ హోమ్కి వస్తారు. జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో కష్టాలు పడి అక్కడికి వచ్చి సేద తీరుస్తూ ఉంటారు. అలాంటి ఓల్డేజ్ హోముల్ని 150 ఓల్డేజ్ హోముల్ని మెగా ఇంటి కోడలు కొణిదెల ఉపాసన గారు, రామ్ చరణ్ గారి భార్య దత్తత తీసుకుందంటే ఆలోచించండి. ఆమె ఎంత అద్భుతమైనటువంటి పనికి శ్రీకారం చుట్టారు అని. నిజంగా ఎంత మనసు ఉండాలి, ఎంత బలమైనటువంటి సంకల్పం ఉండాలి. అంతమంది యోగక్షేమాలని కూడా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మనందరికీ తెలుసు, వాళ్ళతో ఒక్క వ్యక్తి అయిపోయి, వాళ్ళ కుటుంబ సభ్యురాలు అయిపోయి, ఒక కూతురిగా, తల్లిగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తారు. మెగా ఇంట్లో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఏంటో తెలీదు. ప్రజలకి ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఒక బలమైనటువంటి సంకల్పం. మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో కష్టాలు పడి నిర్మించుకున్నటువంటి మెగా సామ్రాజ్యానికి ఆయన అధిపతి అయితే, ఆ ఇంటి నుంచి ఎవరొచ్చినా సరే ప్రజలకి ఏదో ఒక రకంగా సేవ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో, లేకపోతే భారతదేశానికో ఇతర దేశాలకో కాదు, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ సహాయం కావాలన్నా వాళ్ళ ఆలోచనలు మెదిలేది మొట్టమొదటి మెగా ఇంటి వైపు వెళితే మనకి న్యాయం జరుగుతుంది. చిరంజీవి గారిని కలిస్తే మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తారు, అటు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మనకు బాధ తీరుతుంది, మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు అని. సో అలాంటిది రామ్ చరణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎడం చేత్తో ఇచ్చేటువంటి దానం కుడి చేతికి కూడా తెలియకుండా చేస్తారు. అలాంటివి ఎన్నో. మొన్న ఈ మధ్యన కూడా ఎవరికో ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూ వస్తే అపోలోకి పంపించి ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళే భరించి మరీ చేపించినటువంటిది అంత. అలాంటివి సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఈ ఒక్కళ్ళైనా ఏం చెప్తాం. మెగా ఇంటిలో ఆఖరికి క్లింకారా కూడా ఒక యానిమల్, ఒక వైట్ టైగర్ని ఆమె దత్తత తీసుకుందట మొన్న 2వ పుట్టినరోజుకి సంబంధించి. సో ఎన్నో ఉంటాయి. ఇంకా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా సేవ కోసమే, ప్రజలకి ఏదో ఒక రకంగా మంచి చేయటం కోసమే పుట్టారేమో అనిపించేలా ఉంది ఆ కుటుంబం. సో మెగా ఇంటి కోడలు మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చిందంటే ఇంత అద్భుతమైనటువంటి పనులు చేయబట్టే. ఏదేమైనా మెగా ఇంటి కోడలు అనిపించుకుందాను.